ఇంకా ఇండియా నుంచి రావడం తర్వాత మా నాయనమ్మ చనిపోవడం అలా టెంపుల్స్‌కి వెళ్ళడానికి చాలా గ్యాప్ వచ్చిందన్నమాట. ఇంకా వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయాము. మా పాప చూడండి ఎంత క్యూట్‌గా రెడీ అయిపోయిందో. మేము ఎక్కువ భక్త హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్తాం. అక్కడ ముందొచ్చేసి శివాలయం ఉంటుంది. వెనక హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళగానే మా పాప ఫస్ట్ అభిషేకం చెంబైతే పట్టుకుంటది. చేస్తానే ఉంటదనమాట. సో, ఇంకా మంచిగా అభిషేకం చేసిన తర్వాత చక్కగా దండం పెట్టుకొని అయితే హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్లు జనాలైతే ఉన్నారనమాట. మేము వెళ్ళిన టైంకే చక్కగా హనుమంతునికైతే అభిషేకం చేస్తా ఉన్నారు. హనుమంతునికి అభిషేకం అయిపోయిన తర్వాత మంచి నగలు అవన్నీ పెట్టి కూడా చక్కగా అలంకరించారన్నమాట. సో, మొత్తానికి ఒక 2 అవర్స్ అయితే ఉన్నాము. ఆ భజనలు అవన్నీ వింటూ అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందన్నమాట. 2 నెలల తర్వాత అయితే టెంపుల్‌కైతే వెళ్ళాము. జై శ్రీరామ్. మంచిగా జై శ్రీరామ్. దేవుడికి అలంకరణ అయిపోయిన తర్వాత కర్టెన్ ఓపెన్ చేస్తూ మనకి హనుమంతుడైతే ఇలా కలర్‌ఫుల్‌గా అయితే దర్శనమిస్తారనమాట. ఇంకా చక్కగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే ఇంటికొచ్చాము. అలా మా డివోషనల్ డే అయితే జరిగిందనమాట. సో, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.